హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. పెద్దలు చెప్పినట్టు అదృష్టవంతుడిని ఎవ్వరూ పాడు చేయలేరు, అలాగే దురదృష్టవంతుడిని ఎవ్వరూ బాగు చేయలేరు. దీనికి ఉదాహరణగా ఒకప్పటి ఆంధ్ర దేవానంద్ గా పిలువబడిన రామ్ మోహన్ గారి జీవితాన్ని చూపించవచ్చు. రామ్ మోహన్ గారు మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని దేవానంద్ అంతటి గొప్ప నటుడవుతాడని అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు. కానీ కేవలం 5-10 సినిమాలలోనే హీరోగా చేసి షేడ్ అవుట్ అయిపోయాడు. ఆయనతో పాటు హీరోగా పరిచయమైన కృష్ణ గారు మాత్రం సూపర్ స్టార్ గా రాణిస్తుంటే రామ్ మోహన్ గారు మాత్రం అధఃపాతాళానికి వెళ్లిపోయారు. ఆదుర్తి సుబ్బారావు లాంటి గొప్ప దర్శకుల చేతిలో చెక్కిన శిల్పంలా వెండి తెరకు పరిచయమైన రామ్ మోహన్ గారి జీవితం ఎందుకంత విషాదకరంగా ముగిసింది? అందుకు ఆయన స్వయంకృతాపరాధమే కారణమా, లేక ఎవరైనా ఆయన్ని కావాలనే తొక్కేశారా? అసలు సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేసేవారు, చివరకు ఎలా చనిపోయారు అనే విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, రామ్ మోహన్ గారి లైఫ్ స్టోరీ తెలుసుకునే ముందు మా ఛానల్ ని ఆదరిస్తున్న మీ అందరికి చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ అందరి ఎంకరేజ్మెంట్ తో యూవీసీ టాక్స్ అనే మరో ఛానల్ ని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఆ ఛానల్లో సింపుల్ గా ఉండే మంచి మంచి బ్యూటీ టిప్స్ గురించి చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూట్యూబ్ లో యూవీసీ టాక్స్ అని సెర్చ్ చేస్తే మా ఛానల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా రామ్ మోహన్ గారి నేపథ్యం గురించి తెలుసుకుందాం. ఈయన పూర్తి పేరు వారణాసి రామ్ మోహన్. రామ్ మోహన్ గారు 1939 ఫిబ్రవరి 4న ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా గిద్దలూరులో వారణాసి రామారావు గారి దంపతులకు జన్మించారు. 8 మంది పిల్లల్లో రామ్ మోహన్ గారు రెండో సంతానం. ఈయన కర్నూలులో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో తన తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలను చూసుకోవాల్సిన బాధ్యత రామ్ మోహన్ గారి మీద పడింది. దానితో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టారు. అలా హైదరాబాద్ లోని హిందుస్థానీ ఏరోనాటిక్ సంస్థలో టెక్నీషియన్ గా జాబ్ లో జాయిన్ అయ్యారు. ఆ సమయంలో సినిమాల్లో నటించాలి అని గాని, భవిష్యత్తులో సినిమాల్లోకి వెళ్తాను అని గాని ఎటువంటి ఆలోచనలు లేవు రామ్ మోహన్ గారికి. చిన్నప్పుడెప్పుడో చదువుకునే రోజుల్లో స్కూల్లో వేసిన ఓ నాటకంలో నటించడం తప్ప వేరే నటనానుభవం కూడా ఏమీ లేదు. తరువాత వార్తాపత్రికల్లో కొత్త నటులు కావాలి అని ప్రకటనలు చూసినప్పుడు సినిమాల్లో నటించాలి అని అనిపించినప్పటికీ తన పరిస్థితి గుర్తుకు వచ్చి ఆ ఆలోచనలు మానేసుకునేవారు. అలాంటిది రామ్ మోహన్ గారు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారు తీసిన సూపర్ హిట్ మూవీ తేనె మనసులు సినిమాలో హీరోగా నటించి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. ఆయనకు ఆ అవకాశం ఎలా వచ్చింది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోలను చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దానితో మాకు కొంత మోటివేషన్ వస్తుంది. అలాగే మరిన్ని మంచి వీడియోలు మీకోసం తీసుకువస్తాం. మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి లాంటి సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావు గారు పూర్తిగా కొత్త తారలతో తేనె మనసులు అనే సినిమా తీసే ప్రయత్నాలలో ఉన్నారు. ఆ రోజుల్లో అది పెద్ద సాహసమనే చెప్పాలి. ఆదుర్తి సుబ్బారావు గారికి ప్రముఖ దర్శకుడు, కళా తపస్విగా పేరు తెచ్చుకున్న కె విశ్వనాథ్ గారు సహాయక దర్శకుడిగా ఉండేవారు. ఆ రోజుల్లో వీరిద్దరూ కలిసి కొత్త నటుల కోసం పేపర్ లో ప్రకటన వేయించారు. వేల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఆదుర్తి సుబ్బారావు గారి తమ్ముడు హరినాథ్ కు రామ్ మోహన్ గారితో పరిచయం ఉండేది. ఆయన బలవంతం మీదే రామ్ మోహన్ గారు కూడా తన ఫోటోలను పంపించారు. విషయం ఏంటంటే, మన సూపర్ స్టార్ కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ప్రముఖ నటి జయలలిత, డ్రీమ్ గర్ల్ హేమమాలిని వంటి ప్రముఖ తారలు కూడా తమ ఫోటోలను ఆ ప్రకటన చూసి పంపించారు. రామ్ మోహన్ గారి ఫోటోలను ఆదుర్తి గారి తమ్ముడే స్వయంగా ఆయనకు చూపించారు. దాంతో ఆదుర్తి గారు అబ్బాయి బాగున్నాడు, పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేద్దాం, ఓకే అయితే అవకాశం ఇద్దాం అని చెప్పారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, జయలలిత, హేమమాలిని, కృష్ణరాజు గారులను ఆదుర్తి గారు ఆ సినిమా రచయిత ముల్లపూడి వెంకటరమణ గారు కలిసి ఆ సినిమాకు వారు పనికిరారని రిజెక్ట్ చేశారు. ఆ తరువాత వారందరూ స్టార్ యాక్టర్స్ గా ఎదిగారనుకోండి, అది వేరే సంగతి. ఇదిలా ఉంటే ఆదుర్తి గారి నుండి కబురు అందడంతో సెలవు మీద చెన్నైకి వెళ్లారు. అక్కడకు వెళ్లిన రామ్ మోహన్ గారికి కె విశ్వనాథ్ గారు కొన్ని డైలాగ్స్ ఇచ్చి చెప్పమన్నారు. నటనలో అనుభవం లేకపోవడంతో భయంగానే చెప్పారు ఆయన. ఎలాగో సెలెక్ట్ అవ్వను అనుకుని తిరిగి తన జాబ్ తాను చేసుకోసాగారు. కొన్ని రోజులకి సెలెక్ట్ అయినట్లు కబురు వచ్చింది. ఏదో చిన్న క్యారెక్టర్ కు సెలెక్ట్ అయి ఉంటానులే అనుకుని మద్రాస్ చేరుకున్నారు. అక్కడకు వెళ్ళాక తెలిసింది ఆయన్ను పిలిపించింది హీరో వేషం కోసమని. అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదే మరి. ఇదే సినిమాలో కృష్ణ గారు మరొక హీరోగా సెలెక్ట్ అయ్యారు. హీరోయిన్లుగా సంధ్యారాణి, సుకన్యలు సెలెక్ట్ అయ్యారు. వీరి నలుగురికి ఆదుర్తి గారు, కె విశ్వనాథ్ గారు కలిసి నటనలో కొంతకాలం శిక్షణ ఇచ్చి ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. చెన్నై బీచ్ లో రోజు
వీరికి డైలాగ్స్ ఎలా చెప్పాలి, ఎలా నటించాలి అనే విషయాల్లో పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చారు. హైదరాబాద్ సారథి స్టూడియోలో తేనె మనసులు షూటింగ్ 1964 జూన్ నెలలో ప్రారంభమైంది. తొలి షాట్ రామ్మోహన్ సుకన్యాలపై తీశారు. మొదట్లో భయపడినప్పటికీ ఆదుర్తి గారి సహకారంతో తేనె మనసులు సినిమాలో చక్కగా నటించారు రామ్మోహన్ గారు. 1965 మార్చి 31న తేనె మనసులు సినిమా రిలీజ్ అయింది. సినిమా ఘన విజయం సాధించింది. సినిమాలో నటించిన ఇద్దరి హీరోల్లో కృష్ణ గారు హీరోగా పనికిరాడని, రామ్మోహన్ గారికి మాత్రం హీరోగా మంచి భవిష్యత్తు ఉందని అప్పట్లో అందరూ అనుకున్నారు. అంతేకాదు ఆంధ్ర దేవానంద్ గా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మహిళా ప్రేక్షకులు కూడా ఆయనకు నీరాజనాలు పట్టారు. తేనె మనసులు తర్వాత మళ్ళీ ఆదుర్తి గారే కృష్ణ రామ్మోహన్ ఇద్దరిని పెట్టి కన్య మనసులు అనే సినిమా తీశారు. అది కూడా బానే ఆడింది. ఈ సమయంలో కృష్ణ రామ్మోహన్లు ఇద్దరు ఒకే రూమ్ లో ఉండేవారు. ఇద్దరు మంచి స్నేహితులు కూడా అయ్యారు. రామ్మోహన్ గారు నటించిన మూడవ చిత్రం రంగుల రాట్నం. ఈ సినిమాలో చంద్రమోహన్ గారు హీరోగా పరిచయం అయ్యారు. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించారు రామ్మోహన్. కృష్ణ గారు రామ్మోహన్ ని కలవటానికి వస్తూ ఉండే సమయంలో చంద్రమోహన్ గారిని కృష్ణ గారికి పరిచయం చేశారు రామ్మోహన్. అప్పటి నుండి వీరి ముగ్గురు మంచి స్నేహితులయ్యారు. రామ్మోహన్ గారికి మంచి పేరు తెచ్చిన మరో సినిమా ప్రైవేట్ మాస్టర్. ఈ సినిమాకు కె విశ్వనాథ్ గారు డైరెక్టర్. ఆ తర్వాత లక్ష్మీ నివాసం, ఉపాయంలో అపాయం, అన్నదమ్ములు వంటి పలు చిత్రాల్లో నటించారు రామ్మోహన్. వీటన్నిటిల్లోనూ లీడ్ రోల్ లో రామ్మోహన్ గారు నటించగా కృష్ణ గారు మాత్రం సెకండ్ లీడ్ రోల్ లో నటించేవారు. అలా ఆ రోజుల్లో మంచి డిమాండ్ ఉన్న హీరోగా రామ్మోహన్ గారి హవా కొనసాగింది. కానీ విధి ఎవరిని ఎప్పుడు బలి తీసుకుంటుందో, ఎవరిని అందలం ఎక్కిస్తుందో ఎవ్వరికీ తెలియదు కదా. హీరోగా పనికిరాడు అనుకున్న కృష్ణ గారు సూపర్ స్టార్ గా ఎదిగితే హీరో మెటీరియల్ ఆంధ్ర దేవానంద్ అంటూ పొగిడిన రామ్మోహన్ మాత్రం అతి కొద్ది కాలంలోనే అధపాతాళానికి వెళ్లిపోయారు. అసలు ఆయనకు ఏమైంది, ఎందుకు ఆయన పతనమయ్యారు అనేది తెలుసుకునే ముందు మా వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అది మాకెంతో మోటివేషన్ ఇస్తుంది. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హీరోగా పీక్ టైమ్ లో ఉన్నప్పుడు రామ్మోహన్ గారు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. గ్లామర్ ఫీల్ కావడంతో ఆయన ఆ మాయలో నుండి బయటకు రాలేకపోయారు. ఆయన ఒక నటిని ప్రేమించి ఆమె మాయలో పడి పతనమయ్యాడు అని కొంతమంది చెబుతుంటారు. చెడు స్నేహాలు ఆయనను బాగా దెబ్బతీశాయి. విలాసాలలో పడి షూటింగ్స్ కు లేట్ గా వెళ్లేవారు. దాంతో ఆయనను సినీ వర్గాలు కూడా దూరం పెట్టసాగాయి. దాంతో ఆయనకు తాను చేసిన తప్పేంటో తెలిసి వచ్చింది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ సమయంలో ఆయన స్నేహితుడు కృష్ణ గారు ఆయనకు కొంత అండగా నిలిచారు. కృష్ణ గారి సొంత సినిమాలైన అల్లూరి సీతారామరాజు, పండంటి కాపురం వంటి సినిమాల్లో రామ్మోహన్ గారికి పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. అంతేకాదు ఆర్థికంగా కూడా సహాయపడ్డారు కృష్ణ గారు. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో హైదరాబాద్ కు తిరిగి వచ్చేశారు. తల్లి లాంటి సినీ పరిశ్రమ నన్ను దగ్గరకు తీసుకుంది. కానీ నేనే తప్పటడుగుల కారణంగా చితికిపోయాను అని, నా పతనానికి నేనే కారణం అని ఆయన చివరి రోజుల్లో చాలా బాధపడుతూ ఉండేవారు. మొదట్లో ఆయన నాన్నగారు చనిపోయిన తర్వాత బాధ్యత కలిగిన కొడుకుగా ఆ కుటుంబానికి ఏ లోటు రానివ్వలేదు. వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు పెళ్లిళ్లు కూడా చేశారు. కానీ చెడు వ్యసనాలు ఆయనలోని మనిషిని చంపేశాయి. చివరకు ఆయన ఒంటరితనం ఆయన్ను వేధించింది. క్యాన్సర్ కూడా అటాక్ అవ్వడంతో ట్రీట్మెంట్ కు కూడా డబ్బులు లేక చాలా దీనస్థితిలో చనిపోయారు ఆంధ్ర దేవానంద్ గా పిలువబడిన రామ్మోహన్ గారు. ఇది ఫ్రెండ్స్ రామ్మోహన్ గారి లైఫ్ స్టోరీ. రామ్మోహన్ గారు నటించిన సినిమాల్లో ఏ సినిమా మీకు బాగా ఇష్టమో కమెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్స్ లో మాకు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.